న్యాయ విమర్శ జరిగింపకుండా దరిద్రులను తొలగించుటకును నా ప్రజలలోని అదిగోండి బీదల న్యాయము. ఇక్కడికి వచ్చే లేకే బీదవారు అంటున్నాడు. మరి ధనికుడేమో ఇంకొకరిది దోసుకోవాలని ఎక్కువగా కూడా మానవుని యొక్క స్వభావం. ఆ స్వభావం ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే దేవుడు ఇచ్చే కొద్ది ఎతటి వాడిని దోసుకోవాలని స్వభావం కలిగినప్పుడు శాపం ఉన్నది, ఆశీర్వాదం ఉన్నది. బిడ్డల కొట్టుదండే శాపము. ఎందుకని గ్రహించరు ప్రియ క్రైస్తవులారా? జ్ఞాపకం చేసుకోండి. ఎందుకని మీరు ఆలోచించరు? ప్రార్థన చేస్తున్నాం కదండి, వాక్యం వింటున్నాము, ప్రార్థన చేస్తున్నాము, బైబిల్ చదువుతున్నాము, 10 మందిలో క్రైస్తవులమి అని చెప్పుకుంటున్నాం కదా. మరి ఇలాంటి దుర్మార్గమైన స్వభావము రావచ్చునా? నీకు తెలుసు కదా పరలోక రాజ్యం ఉందని, నీకు తెలుసు కదా దేవుని రెండో రాకడ ఉందని, నీకు తెలుసు కదా దేవుడైన యెహోవా సింహాసనం మీద కూర్చొని తీర్పు తీరుస్తుండగా 12 మంది అపోస్తులు కూడా ఉంటారని, ప్రభు అయిన యేసుక్రీస్తు కుడి పక్కన కూర్చొని ఉంటాడని మీ అందరికీ తెలుసు కదా. తెలిసి నీవు ఎందుకు తప్పు చేసి నీ బిడ్డలకు శాపం తెస్తున్నావు? అన్యాయమైన అక్రమైన తీర్పులు నువ్వు ఎందుకు తీరుస్తున్నావు? పేదవారికి ఎందుకు నీవు కీడు చేస్తున్నావు? ఆలోచించండి ప్రియమైన వారులారా, గమనించండి. తెలిసి చేస్తే శిక్షిస్తాను, తెలియక చేస్తే క్షమిస్తాను. ఒక ప్లాన్ ప్రకారంగా కీడు చేస్తే ఎవరు నష్టపోతారు? తనకు ఆర్థికంగా ఇబ్బంది కలగవచ్చు, లేదా ఆర్థికంగా నష్టపోవచ్చు. దేవుని దృష్టిలో మీకన్నా గొప్పవాడిగా ఉంటాడు. మీరు ఎందుకని గమనించరు?